నా ఇష్టం మాట్లాడతాను. నా ఇష్టం మాట్లాడతాను. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి. వేరే అమ్మాయి నేను మెసేజ్ చేసింది. దానికేం వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన లేరా? కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి కూడా ఇప్పుడే నేను మీ అత్తకు ఫోన్ చేసి కాదే ఏంది ఏం పిలుస్తాను, ఏం పని పాటలేదా నీకు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పిలుస్తానే ఉంటవే. పని పాట కాదు, ఏంది నీ ఫోన్ లో? ఒకసారి నీ ఫోన్ ఏమి ఇప్పుడు నా ఫోన్ తో? ఏం లేదు, దీనికి లాక్ ఓపెన్ చేయి. ఎందుకు లాక్ పెట్టినావు నువ్వు దీనికి? ఎందుకు? నువ్వు ఇప్పుడు లాక్ ఓపెన్ చెయ్యి. చేయను. అంటే ఏముంది ఫోన్ లో? వేరే అమ్మాయి నేను మెసేజ్ చేసింది. అందుకే దాని గురించి అబ్బా కరెక్ట్ వచ్చిన టాపిక్ కి దాని గురించే మాట్లాడదాం అనుకున్నా. ఎవరు ఈ అమ్మాయి? లాక్ ఓపెన్ చేయి, నోరు మూసుకొని. నేను లాక్ ఓపెన్ చేయను. ఫస్ట్ లాక్ ఓపెన్ చెయ్యను. ఓపెన్ చేయన్నా. దానికేమో మరి దానికేమో చెయ్యి. ఏందైతే చంపుతావా ఏంది? చెయ్యి. నీ ఫింగర్ ఇయాన్. నోరు మూసుకొని. కాదు ఇదో ఈ అమ్మాయి. ఎవరు ఈ అమ్మాయి? ఆమెను చార్జ్ చేస్తున్నావు. నైట్ నేను 2కి కూడా చూసినాను. ఎవరు ఆ అమ్మాయి అసలు? 2 o'clock కి నేను పడుకొని ఉంటే ఏందో గుసగుస సౌండ్ వస్తా అంటే ఏందబ్బా ఈ సౌండ్ అనుకొని నేను చూసింటే ఫోన్ లో మాట్లాడుతున్నావు. ఏం అవసరం ఉంది నీకు ఆ పిల్లతో మాట్లాడడానికి 2 o'clock కి రాత్రి? నా ఇష్టం మాట్లాడతాను. నీ ఇష్టం. నేను నీ పెళ్ళాన్ని నీకు తెలియదా? అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎవరితో మాట్లాడకూడదా? నైట్ 2 o'clock ఏం పని ఉంది నీకు? 2 o'clock ఆడ ఎవరు? మా మరదలు ఫోన్ చేసింది. కళ్ళ జోడు కాలేజీ పాప చూడు ఎల్లారెడ్డి కూడా నీ మర్దలైనా గిరిదలైనా ఎవరైతేనేమి, ఏ అమ్మాయి అయితేనేమి, ఎందుకు మాట్లాడాలా? ఏమన్నా ఉంటే పద్దుని మాట్లాడాలా. ఇప్పుడు ఎందుకు మాట్లాడాలా నైట్? ఏం మాట్లాడకూడదా? ఫోన్ చేసింది మాట్లాడినా. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జతు మాట్లాడకూడదు. అసలు ఏం మాట్లాడినావు చెప్పు. ఏం లేదు బావా, డబ్బులు కావాలా ఒక 5,000 అని అడిగిందంటే. దానికేం వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన లేరా? అది పోతే ఇంకోతొస్తది. నిన్ను అడుగుతారు ఎప్పుడు. మొన్న కూడా అంతే. మొన్న 10,000 అడిగింది, ఇప్పటికి లెక్క ఇయ్యలే. ఈశ్వర్ నాకు మొన్న షాపింగ్ కి డబ్బులు ఈశ్వర్ అని చెప్తే ఎవరిస్తున్నారు లెక్క? నీ శాలరీ అంతా దానికే పోతుంది, నా శాలరీ కూడా దానికే పోతుంది అని మాట్లాడతావు నువ్వు. ఆపు అదంతా కాదు. ఏంది ఆ పిల్లకైతే ఇస్తావు, నాకెందుకు ఇవ్వవు నువ్వు? అయినా ఆ పిల్లతో నాతో కంపారిజన్ చిచ్చి అది కాదులే. అసలు ఆ పిల్లకి 5,000 ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడే నేను మీ అత్తకు ఫోన్ చేసి ఇప్పుడే మాట్లాడతా. ఏం అవసరం ఉంది నీ కూతురికి నా మూడికి ఫోన్ చేసి మాట్లాడుతుంది అని చెప్పి? చేసుకో. నేను మళ్ళీ మొత్తం చెప్తా. మళ్ళీ ఏమన్నా ఆ పిల్లని రేపు ఇంటికి రమ్మని చెప్తా. మామూలుగా ఉండదు. ఇద్దరు నేను గమనిస్తా అంట. నువ్వేమన్నా వేసుకో, నీ ఫోన్లన్నీ నా దగ్గరే ఉంటాయి, చూసుకో. రేపు పిలుస్తా. ఆ పిల్ల ఏదన్నా తేడా చెయ్యాలి, తేడాగా చూడాలి, అప్పుడు చెప్తా. నీకు నార్మల్గా ఉండదు. ఏంది అవునైతే ఏంది? ఇప్పుడు ఏంది? ఏం పిచ్చి పట్టిందా నీకేమన్నా? బ్రెయిన్ ఉందా లేదా? పోయిందా? లేదంటే కాదు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మోళ్ళు రాత్రి ఫోన్ ఎత్తలేదు, అందుకు ఒక 5,000 వేసినాను. అయితే ఏంది? నైట్ 2 o'clock ఏంది? నాకు అర్థంగా అడుగుతా. నైట్ 2 o'clock ఏంది? అవును, ఆ పాపకి ఏదో అవసరం ఉండి వేసినా. ఏం అవసరం ఉంది? ఏమని అడగన పోతుందేమో. నీకేం అవసరం? రేపు ఏదైనా జరిగిందంటే డబ్బులు ఈ వీడియో వేసినాడు, ఇట్లా ఈ నంబర్ నుంచో వచ్చింది, ఆ టైంలో ఈ వేసింటే గన ఆ పిల్ల అట్లా పోయింది, అందుకే ఆ పిల్లకి అట్లా జరిగిందని చెప్తే అప్పుడు ఎవరు బాధ్యత? నువ్వా నేనా? అప్పుడు అనుభవించాల్సింది ఇద్దరం అనుభవిస్తాము. ఆ పిల్లకేం కాదు, ఆ పిల్ల ఏమో పోతాది. సరేలే, ఇంకా బెయ్యన్లే, అంతే కదా. బెయ్యన్లే కాదు, ఆ పిల్లతో మాట్లాడడం మానుకో. సరేలే. ఏంది సరేలే? సరేలే అని చెప్పినా కదా. నువ్వు సరేలే అన్నావు. పోయినసారి కూడా ఇంతే, ఇట్లనే గొడవ వచ్చింది. పోయినసారి కూడా సరే అన్నావు. ప్రామిస్ అయ్యి. సరేలే. ఆ హ్యాండ్ తో వెయ్యి, ఈ హ్యాండ్ తో కాదు. నీ అసొంటి పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? సరేలే. నువ్వు ఎన్ని ప్రామిస్లు చేసినా నేను నిన్ను సరే అని చెప్పినా కదా. ఏంది సరేనో ఏమో. సరేలే, పోతాను.
సోది పంచాయతీ అయినా కూడా ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు రాదు మానం రాదు.